రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు పర్లా, కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది ఇంపాసిబుల్. నిరుద్యోగ భృతి అయితే ఈ 6 స్కీమ్స్ కంటే 6 కంప్లీట్ చేయలేరు. ప్రియాంక గాంధీ తీసుకొచ్చి పెద్ద సభ పెట్టి నిరుద్యోగ భృతి అనౌన్స్ చేసింది కదా సార్. అవునా? ఏది దాని ప్రస్తావన లేదు కదా. ఒకటి సార్, ఈ రోజు 7 లక్షల పైన అప్పు ఉంది. దాదాపు నెలకు నేను అనుకుంటున్నా 25 నుంచి 30 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీలు ప్లస్ అసలు కట్టాలి. పెన్షన్స్, సాలరీస్, స్కీమ్స్ దే కాంట్. ఇప్పుడు ఉన్న ఏదైతే హామీలు ఇచ్చిందో అధికారం రావడానికి ప్రతి వాళ్ళు అదే చేస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో మీరు చేశారు. కానీ ప్రజల ముందు ఒప్పుకొని మేము ఇప్పుడున్న పరిస్థితిలో 7 లక్షలు అప్పు ఉంది, పాత బాకీలు, కాలేజీల ఫీజు రింబర్స్మెంట్ కానీ, బిల్లులు కానీ, ప్రాజెక్టులు కానీ ఇవన్నీ ఉన్నాయి, మేము ఇవ్వలేము అని ప్రజల ముందు ఒప్పుకోవాలి. కానీ మీరు ఏదైతుందో ఇంకా ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని అబద్ధాలు చెప్పడం కాదు. తప్పును ఒప్పుకొని ఖర్చులు తగ్గించుకొని రెవెన్యూ పెంచుకొని ప్రజలకు వీలైనంత వరకు ఏదైతుందో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో మీరు బడ్జెట్ సరిపోకపోతే చెప్పండి, దానికో పారామీటర్ పెట్టండి, కొందరు కట్ చేయండి. ఇప్పుడు సపోజ్ రైతు బంధు ఉంది, గతంలో వ్యవసాయం ఉన్నా చేయకున్నా గుట్టలున్నా కూడా ఇచ్చిండు, ఇప్పుడు 5 ఎకరాలను పెడుతుంది. అదే పద్ధతి పెట్టు. నిరుద్యోగ భృతి అన్నావు, ఏజ్ బారైతుంది, సపోజ్ 40 ఏళ్ళ వరకు ఎలిజిబిలిటీ ఉంది, ఎంప్లాయ్మెంట్ లో రిజిస్టర్ చేసిన అతనికి 35 years, నాట్ 25, 21, 35 ఏళ్ళ నుంచి కొంతమంది, కొంతమంది కొన్ని వందల మందికా 1000 మందికా అట్లే ఐటీఐ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, లేకపోతే డిగ్రీ కానీ, పీజీ కానీ కొంతమంది కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి కదా. అనౌన్స్ చేసిన స్కీములో ఏదో కొంతమంది కొన్ని వేల మందికా ఇవ్వడానికి ప్రయత్నం చేయమనేది అయితే చేయాలి. ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న మంత్రివర్గాన్ని పూర్తి అయిన తర్వాత న్యాచురల్లీ అసమతి ఉంటుంది. కాస్ట్ కాంబినేషన్స్ కవర్ చేయడము, అన్ని జిల్లాలు కవర్ చేయడం కష్టం. ఇంకోటి స్కీమ్స్ కూడా ఏదైతుందో ఇంప్లిమెంట్ చేయడం కష్టం. అప్పుడు ఏదైతుందో మనకు అవుతుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోయే రోజుల్లో ఉంది. పార్టీ టికెట్ ఏదైతుందో ఎంతమందికి ఇస్తాం, ఒక మండలి తీసి గ్రామంలో ఒక 5 ఆస్పిరెంట్స్ ఉంటారు, బట్ ఇచ్చేది ఒక్కరికే ఇస్తాం. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఏదైతుందో మంత్రివర్గము కంప్లీట్ కూర్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, మీకు తెలుసు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత స్వాతంత్రం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో ఉంది. 78 నుంచి 83 వరకు చెన్నారెడ్డి, అంజిరెడ్డి, భవన వెంకటరామరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. 89 నుంచి 94 వరకు చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. అసమ్మతి అనేది ఏ రాష్ట్రంలో లేనంత ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడు అంతా నిగురు పట్టిన నిప్పులాగా ఉంది. ఇప్పుడు దీని తర్వాత ఇట్ విల్ స్టార్ట్ అవుతుంది. ఏదేమైనా ఉన్న సిచ్యువేషన్లో సోనియా గాంధీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత 90 తర్వాత ఎప్పుడు కానీ ముఖ్యమంత్రులను అంతకుముందు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీకి మార్చినట్టుగా ఆమె మార్చలేదు. మెజార్టీ అభిప్రాయాన్ని గౌరవించింది. ఈరోజు ఆయారాం గయారాములు చేరి ఎమ్మెల్యేలైన ఆయారాం గయారాములు మళ్ళీ ఇప్పుడు చేరుతున్నారు. ఎక్కువ మంది శాసనసభ్యులు అతనికి మద్దతు ఉన్నారు కనుక అతన్ని దించడం అనేది అంత ఈజీ కాదు. 1 సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓటుకు నోటు కేసు కనుక ఏ ఒక్క రిమార్క్ కోర్టు ఇచ్చినా కూడా అప్పుడు స్టెప్ డౌన్ కావాలి. కాంగ్రెస్ పార్టీలో సాంప్రదాయం, గతంలో జనార్దన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ మీద వచ్చిన, బాపిరాజు గారి మీద చిన్న ఆరోపణ వచ్చిన, కోనేరు రంగారావు గారి మీద వచ్చిన, అంతులే గారి మీద వచ్చిన, హెచ్బి చవాన్ మీద వచ్చిన, బీహార్లో గఫూర్ మీద వచ్చిన, ఏ చిన్న ఆరోపణ వచ్చినా కాంగ్రెస్ ఇమ్మీడియట్ స్టెప్ డౌన్ గమ్మనే సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీలో ఉంది. రేవంత్ రెడ్డి గారిపై ఆరోపణ ఉన్న కేసున్నా కూడా పిసిసి ప్రెసిడెంట్ చేసింది, ముఖ్యమంత్రి చేసింది, దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టలే. ఇన్సైడ్ లో పెట్టారు, పబ్లికైజ్ చేయలే ఎవరు. కానీ రేపు కోర్టు ఏదన్నా తీర్పు తనకు చిన్న రిమార్క్ వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇమ్మీడియట్ కాంగ్రెస్ సాంప్రదాయాన్ని గుర్తించమని వాయిస్ ఈ తెలంగాణలో రేజ్ కావడం ఖాయము. దాంట్లో నిర్దోషిగా బయటపడితే ఈజ్ కంప్లీట్ 5 years టర్మ్ చేస్తాడు. బట్ దాంట్లో ఏ ఒక్క రిమార్క్ జుడిషియల్ చేసినా ఇట్ షుడ్ బి ద స్టెప్ డౌన్.
దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అప్పుడు మెజారిటీ ఉన్నా కూడా ఉండడం అనేది అంత ఈజీ కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కాంగ్రెస్ సాంప్రదాయాల ప్రకారం అంటే టీడీపీ కానీ జనసేన ఈ మూడు కలపడంలో అది భారతీయ జనతా పార్టీ. ఈ పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉందంటారా? డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత అన్కండిషనల్ గా పోయి చేయూత ఇచ్చిండో, పోయినసారి 7.5-8% వచ్చింది కదా, ఆ కాంబినేషన్ వల్ల ఏదైతుందో స్ట్రెంగ్త్ పెరిగింది. నా మొదటి నుంచి ఇప్పుడు కానీ వితౌట్ బీజేపీ, వితౌట్ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు అధికారం కైవసం చేసుకునేవాడు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మోర్ దాన్ 100% గ్యారెంటీ వచ్చింది. దీనివల్ల ఏదైతుందో అతని స్ట్రెంగ్త్ పెరిగింది. ఇంకోటి, గతంలో ముఖ్యమంత్రిగా ఉండి 2019లో ఇబ్బంది పడ్డాడు. 18లో ఈ యూపీఏకు సపోర్ట్ చేయడం వల్ల అతనికి బాగా కార్నర్ చేశారు అటు బీజేపీ. జగన్కేమో లిబరల్ అయ్యాడు. పొద్దున మీకు కొంచెం 10 గంటలకు పోయి హెలికాప్టర్ మీద నైట్ వాళ్ళ హైదరాబాద్ చేయగలిగాడు, డబ్బులు పంచగలిగిండు, డబ్బులు ఆయనకు చందాలు వచ్చాయి. చంద్రబాబు గారికి డబ్బులు రాకుండా బ్లాక్ చేసేది బీజేపీ పార్టీ. ఇటు స్టేట్ పవర్, అటు సెంట్రల్ పవర్ రెండు లేకపోతే నాకు ఎలక్షన్ ఇబ్బంది అవుతుంది అనేది అవుతుందో బీజేపీ ఆఫర్ చేయగానే 6 లోక్సభ కానీ అసెంబ్లీ 12 ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు. 6 లోక్సభ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ జోక్. ఆ స్ట్రెంత్ లేదు వాళ్ళకు, ఆయన ఇచ్చాడు. ఎందుకంటే నాట్ టు ఏదైతుందో కేంద్రం సపోర్ట్ లేకపోతే ఏకపక్షంగా ఆ ఇద్దరు కనుక ఏదుంటే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని, ఎలక్షన్ కమిషన్ కానీ ఏకపక్షంగా ఉంటే ఇబ్బంది అవుతుందని ఎలయన్స్ అయ్యి లిబరల్ కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. కొన్ని తక్కువ ఇచ్చినా కూడా ఒక లోక్సభ 2-3 అసెంబ్లీ అతనికి ఇచ్చిన కోటాను కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేయూతనిచ్చిండో, ఈవెన్ బీజేపీ రాకుండా కూడా పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉండకపోతుండే, చంద్రబాబు గారితో వస్తుండే. బీజేపీ కూడా పలు సర్వేలు షాగారి కానీ సెంట్రల్ ఇంజనీర్ కానీ నెంబర్ ఆఫ్ మోర్ దెన్ a dozen నేషనల్ లెవెల్ అన్ని చూసుకున్న తర్వాతనే జగన్కు 0 అవుతాడు. మనం ఇది వల్ల రేపు ఏదైతుందో రాబోయే రోజుల్లో వాళ్ళు ఏమనుకున్నారు, 300 పైన వైనాట్ 400 ఎంతో అన్నారు కదా, అన్ని కలిపి ఎన్డీఏ పార్టీస్. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 లోక్సభలో కావాలా, అట్లనే రాజ్యసభలో కావాలి. దానికోసం ఏదైతుందో వాళ్ళు జగన్ 2 వచ్చినా 3 వచ్చినా 4 వచ్చినా 5 వచ్చినా మనతోటే. కానీ ఆంధ్రప్రదేశ్లో 25 మన వైపు ఉండాలంటే చంద్రబాబుతో కలవడము బెటర్ అనుకున్నారు. 1, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో ఎలయన్స్ అయ్యేవాడు కాదు. ఎందుకనంటే అతనికి మైనార్టీ ఓట్ల మీద కనుక నేను ఎట్లా మీకు సపోర్ట్ చేస్తున్నా, నేను కలవడం వల్ల అడ్వాంటేజ్ టీడీపీకి పోతుంది అంటుండే. కనుక టీడీపీతో కలవడం జరిగింది బీజేపీ, సక్సీడెడ్.